నాకైతే నేను తిరుగుతా ఉన్నాను ఈ మధ్య తుళ్ళూరులో. నాకైతే మళ్ళీ ఇది కర్నూలు పరిస్థితే తుళ్ళూరుకు రాకుండా ఉంటుందా అని అనుమానం నాకు ఉంది. మరి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హడ్కో వాళ్ళు 11,000 ఇచ్చారు, 11,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 20,000 కోట్లు ఇస్తున్నారు రాజధాని అమరావతి. ఇంకొక 5,000 కోట్లు జర్మనీ బ్యాంకు నుంచి తెస్తున్నారు. మొత్తం కలిపి 60,000 కోట్లతో ప్రాజెక్టు తయారు చేశారు. నేను చెప్పాను ఎక్కడో జిల్లాలో, ప్రతి జిల్లాకు అంతా డబ్బంతా ఎత్తుకుపోయి ఒక్క దగ్గర పెట్టకుండా, తుళ్ళూరులో పెట్టకుండా 11,000 కోట్లు హడ్కో డబ్బుతో సర్దుబాటు చేసుకో, చాలు అన్నీ వస్తాయి. మిగిలిన డబ్బు అన్ని జిల్లాలకు పంచోయా, కర్నూలు నుంచి ఒంగోలు దాకా. మరి అక్కడ కూడా శ్రీకాకుళం ఉంది, విజయనగరం, ఆ ప్రాంతాలు కూడా బాగా వెనుకబడిపోయినాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ 60,000 కోట్లతో ఖర్చు పెడితే బాగుంటుందని నేను చంద్రబాబు నాయుడికి సూటిగా తెలియజేస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు చివరిది. నేను నిన్న వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాను. నన్ను అక్కడ జర్నలిస్టులు అడిగారు, ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా కాదా అని. నేను జవాబు చెప్పలేదు. మరి 40 ఏళ్ల క్రితం నాదెళ్ల భాస్కర్రావు అంజయ్య పునాది రాయి వేశారు. ఈ రోజుకి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకొక 30,000 కోట్ల రూపాయలు కావాలని అడుగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి జరిగిపోయినటువంటి ఖర్చు పెట్టినటువంటి 30,000 కోట్లలో బాగా ఖచ్చితంగా తెలుస్తా ఉంది 6,000 కోట్ల రూపాయలు తిన్నారు అని. మరి కాళేశ్వరంలో కేసీఆర్ తిన్నాడని అక్కడ విచారణ కమిషన్ వేశారు. ఇక్కడ నేను నిన్ననే చెప్పాను ఏలూరులో, దీనిపైన కూడా ఒక విచారణ కమిషన్ వేసి ఏం చేస్తే బాగుంటుంది, అంత డబ్బంతా ఎత్తుకుపోయి పోలవరంలో పెట్టకుండా ఇదిగో 50 ప్రాజెక్టులు ఏడు ఉన్నాయి అలా, రాయలసీమ ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రణాళిక ప్రకారంగా 23,000 కోట్లతో చేయించాలి. ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంటుంది. మరి ఇక్కడ కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే బాగుంటుంది. అంతా ఎత్తుకుపోయి తుళ్ళూరు పోలవరంలో పెట్టకుండా మిగిలిన జిల్లాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని తెలియజేస్తూ, నారాయణ గారు మంచి పని చేశారు. మేధావులంతా కలిపారు. ఈ విధంగా నెలకొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో చేస్తూ పోతే కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి